నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడంటే నిన్న ఆ ఉచిత పుస్తకాలు నెక్స్ట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఫాతిమా కాలేజ్ అండ్ ఫాతిమా స్కూల్స్లో ఒక్కటి కూల్చితే 10 పాఠశాలలు నిర్మిస్తారంట. మీరు నిర్మించండి కానీ బఫర్ జోన్లలో నిర్మించొద్దు, అవి అక్రమ కట్టడాలు అంటారు. సో అడ్డగోలుగా ఇష్టం వచ్చిన కాడ బిల్డింగ్లు కట్టి మీరు ఒక్కటి పూల కొడితే 10 పాఠశాలలు కడతాం, పేదలకు మంచి చేస్తామని చెప్పి మీరు కొన్ని దశాబ్దాల కాలంగా ఓల్డ్ సిటీ మీ కంట్రోల్లో ఉంది. ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మీ కంట్రోల్లో ఉన్నాయి, ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ మీ కంట్రోల్లో ఉంది. ఈరోజు సైబరాబాద్ ఎట్లా ఉంది, మేడ్చల్ మల్కాజ్గిరి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఓల్డ్ సిటీ ఎట్లా ఉంది. మీరు పేదల గురించి మాట్లాడతారు, పేదల గురించి ఆలోచిస్తున్నామని చెప్తూ ఉంటారు. ఈ ఎవరికి చెప్తుర్రు? ఇళ్ళనే పాత బస్తీలోనే ఒక ఆల్టర్నేటివ్ శక్తి ఎదగాల్సిన అవసరం ఉంది. అది ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఉండాలి, అభివృద్ధి చేసేటట్టు ఉండాలి. ఈరోజు ఎందుకండి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ఉంటుంది, ఓల్డ్ సిటీకి ఇప్పటివరకు మెట్రో ఎందుకు పోలే? ప్రతిపాదనలు ఎందుకు పెట్టుకోలే ముందు? కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ప్రభుత్వం ఎంత కలిసే పనిచేసినాయి కదా తెలంగాణ రాకముందు, అప్పుడు ఎందుకు ప్రతిపాదనలు పెట్టుకోలేదు? వీళ్ళు ప్రజల గురించి ఇంత ఆలోచించేటోళ్ళు అయితే ఇదే ముస్లిం పేదలై ముసి ఒడ్డేమటి ఉన్నాయి, ముసినది ఒడ్డేమటి ఉన్నాయి కూలగొడుతుంటే ఎందుకు వీళ్ళు రోడ్డు ఎక్కలేదు? ఈరోజు ఫాతిమా కాలేజు వీళ్ళ ఎస్టేట్లు వీళ్ళ బిల్డింగ్లు కూలగొడతామంటే మాత్రం ఎందుకు ఈ సెంటిమెంట్ డైలాగులు, ఎమోషనల్ డైలాగులు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే విధి విధానాలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు ఇది అదేవిధంగా ఓవైసీకో న్యాయం ఇతరులకో న్యాయమా? కేంద్ర మంత్రి బండి సంజయ్ బఫర్ జోన్లో ఉన్న ఫాతిమా కాలేజీని కూలగొట్టకుండా వేరే ప్రాంతాలల్లో బఫర్ జోన్లలో ఉన్న విద్యా సంస్థలకు అనునిత్యం నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ఏంటిది? దమ్ముంటే ఇద్దరికి సమన్యాయం, ఇద్దరికి నోటీసులు పంపాలి. బఫర్ జోన్లో ఉన్న ఏ ఒక్క పాఠశాలనైనా, ఏ ఒక్క బిల్డింగ్నైనా, ఏ ఒక్క విద్యా సంస్థనైనా దాన్ని తక్షణమే ధ్వంసం చేయాలి అనేది ఇక్కడ బండి సంజయ్ గారు చెప్తుర్రు. ఇక్కడ వార్తలోకి వెళ్దాం ఒకసారి. ఓవైసీకి చెందిన ఫాతిమా విద్యా సంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్న ప్రభుత్వం వివరణ ఇవ్వడం ఎందుకు జాప్యం చేస్తుందని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యా సంస్థలను కూల్చేస్తామని హెచ్చరించారు. తప్పకుండా ఫస్ట్ జరిగేది అదే. ఆదివారం ఈ మేరకు సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అండతోనే హైకోర్టునే బెదిరించేలా హద్దులు మీరి మాట్లాడుతున్నారు. ఇందాక అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటుండు? ఒక్కటి కూల కొడితే 10 కడతాం. హెచ్చరిస్తురు, హైకోర్టుని హెచ్చరిస్తురు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తురు. ఓ సందర్భంలో అంటాడు రెడ్ లైనా రావులైనా మా కాడికి రావాలంటాడు. అయినా కూడా మరి వాళ్ళతోటి అంటగా అవుతున్నారు. అదేందో నాకు అర్థం కాదు. అది ఎవరిని ఉద్దేశించి అన్నాడు రెడ్ లైనా రావులైనా అని? కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కదా. ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుంది? గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులు ఇస్తున్న హైడ్రా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్ళడం లేదని ఇక్కడ బండి సంజయ్ చాలా గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయం ఉంటుందా రాజ్యాంగంలో అనేది ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమార్కులకు, అవినీతి పరులకు భయం అంటే ఏంటో చూపిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.